హలో అండి అందరికీ. తలసరి నుంచి యాక్చువల్గా తలసరిలో నిన్న నుంచి కంటిన్యూస్గా బాగానే ఉంది. సో ఎనీవే మీకు వీడియోలో తెలుస్తుంది టెంపుల్ బ్లాగ్లో, అది కంటిన్యూషన్ మోటార్ బ్లాగ్. ఇంకా సో అక్కడే ఉంటే అక్కడే ఉండిపోతామని చెప్పేసి అక్కడ వర్షం అసలు తగ్గట్లేదు. వెదర్ రిపోర్ట్ చూస్తే ఇంకా పెరుగుతూనే ఉంది. సో అప్ టు నైట్ 10-12 వరకు సేమ్ అలాగే ఉంది. సో అక్కడే ఉంటే ఇంకా ఆడనే ఉండిపోతామని చెప్పేసి నేను స్టార్ట్ అయిపోయా వర్షంలో. ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ వచ్చా. 50 కిలోమీటర్స్కి నాకు 11కి స్టార్ట్ అయ్యా, 2 అవుతుంది. 3 అవర్స్ పట్టింది. 50 కిలోమీటర్స్కి 3 అవర్స్ పట్టిందంటే ఇంకా చూసుకోండి ఎలా ఉందో రోడ్డు. మామూలుగా లేదు అసలు రోడ్డు. మొత్తం వాటర్ క్రాసింగ్లే ఫుల్ వర్షం కొట్టింది అక్కడ తలసరిలో. అండ్ ఏంటంటే మొత్తం హైవే వేస్తున్నారు అక్కడ నుంచి. మరి ఎక్కడ దాకా ఇది ఎండ్ అవుతుందో నాకు తెలియదు, కానీ మొత్తం హైవే, ఈ రోడ్ అంతా ఇలాగే ఉంది. ఇలాంటి టైంలో మొత్తం గుంతల రోడ్లు, నా బ్యాగ్ ఏమో కరెక్ట్గా ఉండట్లేదు. ఈ బంజీ వాటిని ఏమంటారు, తాళ్ళు కడితే ఉండట్లేదు. చూడండి అసలు మామూలుగా కాదు. ఈ ప్యాచీ రోడ్లకి ఊరికే ఎత్తేయడం బండి కంటిన్యూస్గా. అసలు కరెక్ట్ రోడే లేదు, కంటిన్యూస్గా ఎంత ఉంది అసలు. చూడండి కంటిన్యూస్గా ఇంత ఉంది ఇంకా రోడ్డు. అక్కడ ఒక 1 or 2 కిలోమీటర్స్ హైవే వస్తుంది, మళ్ళీ సేమ్ 1 or 2 కిలోమీటర్ హైవే వస్తుంది, సేమ్. ఇంకా ఇది నయ్యం, మీకు అక్కడ వర్షం పడింది కాబట్టి చూపలేదు, కానీ అన్ని వాటర్ క్రాసింగ్ అంటే మోకాళ్ళతో నీళ్ళు ఉన్నాయి. అందులో నుంచి నాకు చాలా భయమైంది అసలు. ఫస్ట్ టైం నేను ఒక్కడిని వెళ్ళడానికి కోసం వాళ్ళందరినీ ఆపేస్తున్నా. అంటే నాకు కనబడాలిగా ముందు రోడ్డు. వాడు బస్సులో ఉండి బ్రేక్ వేస్తే నేను అటు పోవాలి. అందుకే వాడు అది దట్టు ఒక 100 మీటర్స్ వరకు ఉంటుంది ఒక్కొక్క రివర్ అంటే ఆ క్రాసింగ్. సో మధ్యలో బ్రేక్ వేస్తే నేను అటు ఇటు పడడానికి అని చెప్పేసి నేనే మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేస్తున్నా. వాడు వెళ్ళేంతసేపు నేను ఆడే ఉండి వాడు మెల్లగా దాటాక నేను అప్పుడు దాటుతున్నా. సో ఇది ఇప్పటి వరకు జరిగింది 40-50 కిలోమీటర్స్ వరకు. సో అప్పటి నుంచి ఇదే రూటు ఇలాగే ఉంది. వర్షం పడింది, ఇప్పుడు కొంచెం ఎండ వచ్చింది ఇక్కడ, అందుకే ఇంకా గోప్రో ఆన్ చేసా. ఇలాంటి వాటర్ క్రాస్ ఇవి కాదు, ఇంకా అవి డౌన్లో ఎప్పుడైతే ఇప్పుడు ఫ్లైఓవర్ కింద డౌన్ ఉంది కదా, ఆ డౌన్లో ఇలాంటి వాటర్ క్రాస్ చాలా భయం వేసింది అసలు. అది ఎక్కడ పడిపోతా. ఈ వెనకాల కూడా నా బ్యాగ్ కరెక్ట్ ఉండట్లేదు, అదొక ప్రాబ్లం అవుతుంది. తాళ్ళేసి కట్టడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. తాళ్ళేసి కట్టినా కూడా అంతే, ఇంకా ఈ రోడ్లకి ఏం చేయలేదు. ఇవి ఎంత గట్టి కుట్టినా ఐస్కొండం పెట్టి అతికించినా కూడా అంతే ఉంటాయి అవి. ఈ రోడ్లకి ఖచ్చితంగా కింద పడతాయి, అందుకే ఊరికే సెట్ చేయాల్సి వస్తుంది. ఈ పక్కదారి అంటే మొత్తం సీ పక్కన వెళ్తుంది, కానీ అది ఎలా ఉంటుంది రోడ్డు, ఇదే ఇంత దారుణం ఉన్నా అంటే అవి ఇంకెట్లా ఉంటాయో. సో అందుకే నేను రిస్క్గా తెలుసుకోలేదు. అందుకే చూడండి, మీకు మొబైల్లో కనిపిస్తుందా? ఐ హోప్ కనిపిస్తుంది అనుకుంటున్నా. దాని పక్క నుంచి వెళ్తా. ఇవి అప్పుడప్పుడు ఇలాంటి హైవేస్ వస్తున్నాయి అంతే, దట్ 1-2 కిలోమీటర్స్ అంతే. ఇలాంటి చిన్న రివర్లు ఇవన్నీ వెళ్ళి అరేబియన్ సీలో కలుస్తాయి. సో ఎక్కడన్నా ఆగి మధ్యలో లంచ్ చేయాలి, లంచ్ చేయలేదు. రివర్ క్రాసింగ్ వస్తుంది చూడండి, నాకు తెలిసి చాలా పెద్ద రివర్ క్రాస్. వా 2 రోజుల నుంచి ఈరోజు ఎండగా చూడండి, రివర్ ఇటు వెళ్తుంది. కొబ్బరి చెట్లు చూడండి అసలు, మొత్తం కొబ్బరి చెట్లు. అసలు ఏడ కాలే వేరే చెట్టు అనేదే లేదు, మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి.
ఇన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక్కడ. నేను కోకోనట్ చూసాను చాలా తక్కువ. ఇది పరిస్థితి లాస్ట్ అదే చెప్పాను కదా 50 కిలోమీటర్స్ సేమ్ ఇంతే ఇక ప్రతి చోట అంతే. బ్యాగ్ చదువుకోవడం, ఇది ఎక్కేయడం చూడండి కాశీలు. బ్యాగ్ చదువుకోవడం, ఎక్కేయడం, చదువుకోవడం. కేరళ రూట్స్ అయితే ఇంకా అప్డేట్ అయితే కాలేదు అసలు. సో అబ్బా ఇప్పుడు ఎటు పోవాలో అసలు నాకు అర్థమవుతుంది. ఐ థింక్ కరెక్ట్ రూటే అనుకుంటాను మనం పోయేది. అదేం రూట్ మరి? అది ఇంకా లాంగ్ ఉంది బట్ ఏమో మరి. బాగా అసలు ఆగట్లేదు ఎంత కట్టినా కూడా. సో దానికి ఏదైనా జుగాడ్ చేయాల్సిందే. ఇంకా సెట్ అవ్వట్లేదు దానికి. కంపల్సరీ మనం సాడల్ బ్యాగ్ పెట్టేయాల్సిందే, లేకుంటే ఇంకా పానియర్స్ బెస్ట్ ఆప్షన్. కానీ పానియర్స్ 10,000 రూపీస్ ఉంటాయి ఒకటే. తక్కువలో అంటే ఏం దొరకాయి. ఇక 10,000 రూపీస్ ఉంటాయి పానియర్స్. మొత్తం సెట్ అంతా కలిసి ఒక 15,000లో వస్తుంది కావచ్చు. కానీ ఇంత బడ్జెట్ పెట్టలేము ఇప్పుడు. సో 120 కిలోమీటర్స్ ఉంది. 6 వరకు రీచ్ అవుతామని ఉంది. ఆల్మోస్ట్ 225. ఇంకా మనం లంచ్ బ్రేక్ కూడా చేయలే. సో 6:30 వరకు అనుకుంటాను పోతామో అని. ఈ రోడ్లకి నువ్వు ఎన్ని కట్టినా ఉండదు అది అంతే ఇక. ఎందుకంటే రోడ్లు అట్లా ఉన్నాయి. చెయ్యి క్లచ్ వేసి నొప్పులు ఇస్తాను. ఈ ఆటో వల్ల హార్న్ డిఫరెంట్ ఉంది. ఈ బ్యాగ్ పడినా ఏం లేదు, కింద పడితే మళ్ళీ వేసుకుంటా. కానీ ల్యాప్టాప్ ఉంది డాటా మొత్తం అలానే ఉంది. అది కింద పడితే వర్క్ చేయకుండా అంతే సంగతి. ఇక మొత్తం డాటా ఇప్పుడు దాకా వచ్చిన డాటా అంతా అలానే ఉంది. అండ్ ఇంకోటి మెమరీ కార్డ్ రీడర్ కూడా పోయింది. చిన్నగా అన్నీ పోతున్నాయి. ఇక ఫస్ట్ అవి పోయింది, ఇప్పుడు ఏం పోతుంది ఇంకా చూడ. మళ్ళీ వార్నింగ్ ప్రాసెస్ అంట. అన్నేమో ఇక్కడ మధ్యలో ఆపిండి ఏమో అయినట్టుంది. ఇంతే ప్రతి దగ్గర ఇంతే. ఇక లాగుతూ ఆగుతూ వెళ్ళడం. ట్రాఫిక్ అంటే 4 వేస్ ఉంటాయి కదా, ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వచ్చే వాళ్ళకి దాడుతున్నారు. సో అక్కడ ఆపుతున్నారు. ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది. మంచి రెస్టారెంట్లో వదిలేసి ఏదో డఫా రెస్టారెంట్కి వెళ్తాను నేను. నాకు తెలుసు మళ్ళీ అదే జరుగుతుంది ఈరోజు కూడా. కేరళలో ఫుడ్ అయితే ప్రాబ్లం ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను ఫుడ్ ప్రాబ్లం ఉండదేమో అనుకున్నా, కానీ డెఫినెట్గా ఉంటుంది. మలబార్ మసాలా ఆట. బట్ ఇది చూస్తే మొత్తం కార్స్ గీర్స్ అంతా పార్కింగ్ లేకుండా ఉంది. అంత బాగుంటుందేమో. అదే మలబార్ మసాలా అనేది హోటల్ చాలా ఫేమస్ అనుకుంటా. చాలా వెహికల్స్ ఆగాయి ఇక్కడ. ఈ బర్గర్ లాంచ్ అనేది చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ భోజనం ఉంది. ఎందుకు ఎలా చేస్తుంది నేను చెప్పాను కదా. నాకు తెలుసు మంచి హోటళ్ళని వదిలేసి ఏదో డబ్బా హోటల్ తీసుకోపోతాం, అడిగి వెళ్ళి తింటాం. ఇంకా ఎందుకు అట్లా అంటే నాకు తెలుసు కదా అంతే. నాకు అలాగే జరుగుతాయి ప్రతిదీ. ఆ రివర్ మీద బిల్డింగ్ చూడండి అసలు ఎట్లా ఉందో. అవన్నీ కాటేజెస్ అనుకుంటా, టూరిజం టైప్. ఇక్కడ చూడండి 2 నదులు కలిసి ఒక దగ్గర వస్తున్నాయి. ఇక్కడ 2 కలిసి అటు సముద్రంలోకి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు చూడండి మొత్తం రెడ్ ఉన్నాయి వాటర్ అన్నీ, బ్రౌన్ కలర్. సో వర్షాలు ఘోరంగా కురుస్తున్నాయి. సో అందువల్ల వాటర్ అయితే ఆ కలర్ ఉన్నాయి. సో ఇది ఎన్నో చాలా రివర్స్ క్రాసింగ్ చేస్తాం ఇప్పటివరకు. 10-15 ఇంకెక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ రివర్స్ అన్నీ పైనుంచి వచ్చి ఇవన్నీ సముద్రంలో కలుస్తాయి అరేబియన్ సీలో. సో అది
ఏదైనా దాబా టైప్ అయితే బెటర్. ఇలాంటి పెద్ద పెద్ద హోటల్ మనకు వద్దులే. ఏదంటే దాబా టైప్ అయితే వెళ్ళి తినవచ్చు. అరే పాపం, బండికి రెస్ట్ ఇవ్వాలి ఫస్ట్. అది చూడండి ఒకసారి, అబ్బా ఈ కొండల మీద నేచర్ చూడండి. వీళ్ళు అసలు అక్కడ కట్టుకొని ఎలా ఉంటున్నారేమో, అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది లేండి. ఇక్కడ కూడా చాలామంది హిమాలయన్ లవర్స్ ఉన్నారు. సో బేసిక్గా అది ఒక సపరేట్ యూనియన్ ఉంటుంది, అంటే సపరేట్ బేస్, ఫ్యాన్ బేస్ ఉంటుంది హిమాలయన్కి. ఎక్కువగా అందరూ రాయల్ ఎన్ఫీల్డ్ ఇష్టపడతారు, అంటే ఐ మీన్ బుల్లెట్ కానీ క్లాసిక్ కానీ ఇలాంటివి ఇష్టపడతారు. బట్ హిమాలయన్కి ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఆ ఫ్యాన్ బేస్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చూజ్ చేసుకున్నారంటేనే ఇంకా డిఫరెంట్. ఇక ఇంకొకటి, ఇక్కడ రైస్ అయితే నార్మల్గా తినలేము, ఏదైనా బిర్యానీ ఉంటేనే తినాలి. తాళి ఎలాంటివి చూసామంటే అంతే. ఇంకా ఆ బియ్యం తినలేవు, గొంతుకలా పడుతుంది, అది అరగదు, చచ్చిపోయినట్టు మనకు. అందుకే మ్యాక్సిమం బిర్యానీ ప్రిఫర్ చేయడం బెటర్, రైస్ కావాలనుకుంటే. ఇంకా లేదు అంటే నార్మల్ చపాతీ పరోటా వాటితో కానివ్వాలి. ఇక్కడ ఒక హోటల్ కనిపించింది, పేరు హోటల్ అమ్మ అట, హోటల్ పేరే అమ్మ అట. చూద్దాం ఎంత అథెంటిక్ ఉంటాయి ఏంటి అనేది. One eternity later. ఒక షాప్లో టీ బ్రేక్ ఒకటి తీసుకున్నా, కాఫీ తాగా. ఇంకా 62 కిలోమీటర్స్ ఉంది, 9 పక్కా అవుతుంది. చూద్దాం. హైవేనా ఇది? ఇన్ కేస్ కేరళ వస్తే ఈ సైడ్ అయితే రాకండి. ప్రైవేట్ అంటే కార్ అదంటే ఓకే, కార్లో వచ్చినా విసుగు వస్తుంది, పిచ్చెక్కిస్తుంది. కార్లో అయితే ఇంకా లేట్ అవుతుంది. లేదండి బైక్ ఎంత లేట్ అవుతుందంటే కార్ అయితే ఇంకా పిచ్చెక్కిస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇన్ కేస్ మాన్సూన్స్ అంటే ఈ కంప్లీట్ అయ్యే వరకు ఈ అప్పర్ పార్ట్ అయితే ఏదుందో ఈ సైడ్ అయితే రాకండి. ట్రైన్ బెస్ట్ రూటు త్రిశూర్కి అయితే. సో ట్రైన్ రూట్ కూడా ఉంది త్రిశూర్కి. సో అదే బెస్ట్ రూటు. మీరు కార్ కానీ ప్రైవేట్ వెహికల్ కానీ ఏది కానీ వచ్చినా కూడా ఇంకో చూస్తున్నారుగా ఇదే పరిస్థితి అవుతుంది. ఇంకా చాలా లేట్ అవుతుంది. మీ ప్లానింగ్ అంతా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది ఇప్పుడు అంతా రోడ్ వేస్తున్నారు. ఆల్మోస్ట్ 200-300 కిలోమీటర్స్ రోడ్ అనుకుంటా. నేను ఆల్మోస్ట్ అంటే నా దగ్గర నుంచి 182 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 180 కిలోమీటర్స్ నుంచి ఇదే సేమ్ రూట్ ఇలాగే వస్తుంది. సో అది ఇప్పట్లో అయ్యేలా లేదు. ఇన్ కేస్ ఎవరైనా ఇటు వద్దాం అనుకుంటే ప్లాన్ చేంజ్ చేసుకోండి. ఫిష్ అబ్బా, ఏ రోడ్ మొత్తం ఫిషే. సీ దగ్గర ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మొత్తం రోడ్ మీద మొత్తం ఫిష్ అమ్ముతున్నారు. ఫిష్ మీకు వంటకంలో ఫిష్, ఎక్కడైనా ఫిష్. 1 hour 18 minutes చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఇంకో గంట దూలాలంటే చికాకు ఉంది నిజంగా. నేను కేరళ మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినా స్టార్టింగ్లో అనిపించింది అంత, అంటే కూర్గ్ అంతా అనిపించింది, ఎంత బాగుంది. బట్ సడన్గా సిటీలోకి ఎంటర్ అయ్యాక మాత్రం చుక్కలే అని చెప్పాలి ఈ రోడ్ల వల్ల. నిజంగా రోడ్ అస్సలు బాగాలేదు. వాళ్ళు ఫ్లైఓవర్ అంటే ఏదో ఫ్లైఓవర్ లేకుంటే. సో ఇది నైట్ టైంలో ఇదే ఉంది.
ఎమిరేట్స్ మాల్ అంట. నైట్ టైం ఇలా ఉంది. ఎమిరేట్స్ మాల్ అంటే దుబాయ్ మాల్. ఈ కేరళ నుంచి దుబాయ్ వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా మంది, మ్యాక్సిమం మెంబర్స్ ఉంటారు. మన తెలుగు వాళ్ళకన్నా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. ఇది ఫ్లైఓవర్ వచ్చింది. ఎస్, మన తెలుగు వాళ్ళకన్నా ఇక్కడ చాలామంది ఎక్కువ ఉంటారు. ఎక్కువగా ముస్లిమ్స్ కూడా వెళ్తూ ఉంటారు. ముస్లిమ్స్ ఎక్కువ వెళ్తుంటారు. బా, ఫస్ట్ టైంలో ఒక సిటీలో నేను ఫ్లైఓవర్ చూస్తాను కేరళలో. ఇది ఫస్ట్ టైం ఎక్కిన సిటీలో ఒక ఫ్లైఓవర్ ఎక్కిన. అది కూడా చాలా చిన్నగా లేదండి. కన్నడ అర్థమవుతుంది కానీ వీళ్ళు అర్థం కాదు. మలయాళం డిఫరెంట్ ఉంటాయి మొత్తం. మొత్తం 182 కిలోమీటర్సే కానీ 11కి స్టార్ట్ చేస్తా, ఇంకా ఎండ్ అవ్వలేదు. అంటే ఆల్మోస్ట్ 6-7 అవర్స్ చూపించింది. కానీ మరి నేను అంత లాంగ్ తీసుకొని వస్తున్నానా లేకుంటే ఉండటం ఎంత అని వచ్చు. అందుకే ఇంత లేట్ అవుతుంది. 6 అవర్స్ అన్నది ముచ్చట. 11 అంటే చూడండి ఆల్మోస్ట్ 8:35 అవుతుంది. రోడ్స్ అన్నీ బాగాలేవు. అదేదో ఇంకో రోడ్ ఉంది, అక్కడ నుంచి బైక్ వెళ్ళొచ్చు అంట కానీ రోడ్ బాగాలేదట. నేను ఈ లగేజ్ చేసుకుని ఆ రూట్లో నుంచి వెళ్ళలేను. ఈ రూట్ మీదనే ఎన్నిసార్లు పడుతుంది. ఇంకా ఆ రూట్ అంటే ఎన్నిసార్లు పడుతుందో. మళ్ళీ ఆ రోడ్ క్లోజ్ అంటే ఎవరు కూడా రారు హెల్ప్ చేయడానికి. సో అందుకే కొంచెం లాంగ్ అయినా కూడా మళ్ళీ ఇదే రూట్ తీసుకొని వెళ్తున్నా. కొంచెం తిరిగి రావాలి, ఇంకా తప్పదు. కొంచెం ముందుకు వెళ్ళి తిరిగి వస్తాం. హైవే ఎక్కి చూడండి, మనం సీ పక్కనే ఉన్నాం. మనం అది బ్లాక్ అంతా సీయే. వీలైతే వడకనాథ్ టెంపుల్ నుంచి సీ వెళ్ళడానికి ట్రై చేద్దాం రేపు. నిజంగా ఏం అర్థమవుతలేదు. ఇది లాస్ట్కి వచ్చినాక ఇంకా 26 కిలోమీటర్లు ఉన్నాయి. అమ్మ, ఈరోజు షాపింగ్ అవుతుంది. ఇంకా రేపే మళ్ళీ బ్యాగ్ అది ఇది అని. డెఫినెట్గా బ్యాగ్ అయితే తీసుకోవాలి. ఈ లగేజ్ కట్టడానికి రావట్లేదు. ఒక వాటర్ ప్రూఫ్ ఏదైనా బ్యాగ్ కనబడితే తీసుకుంటాం. లేదా నార్మల్ బ్యాగ్ తీసుకొని అయినా వాటర్ ప్రూఫ్ ఒక కవర్ వేస్తే అయిపోతుంది. సింపుల్. ఇంకా దానికి అప్పుడు ఇవి కవర్స్ కావాలంటే కట్టుకోవచ్చు, అప్పుడు ఏం కాదు. ఈ రాక రోడ్డు మంచిగా ఉంది. ఇక్కడికి వచ్చినాక కథం మళ్ళీ ఇలా తయారైంది. అంటే అది కూడా ఇట్లానే ఉంటుందేమో. అదే అంటే ఇదే ఎట్లా ఉందంటే ఇంకా అదే ఎట్లా ఉంటుంది. ఇక నేను అప్పటి నుంచి అదే అనుకొని అసలు అవే రాంగ్ డైరెక్షన్ తీసుకుంటే అయిపోతుండే ఈ పాటికి ఎప్పుడో పోయావని. ఇవన్నీ తిరుక్కుంటా వచ్చేసరికి మస్ట్ ఈ ఫేక్ కాల్ వల్ల నన్ను వదలరు ఇంకా.